ఇక్కడ ఈనాడు మెన్షన్ చేసిన మిగతా జిల్లాలన్నీ చూస్తే అక్కడే మెజారిటీ ఓట్లు పోయినాయంటే అవి ఎవరివై ఉంటాయి? అవన్నీ దొంగ ఓట్లు అంటే సోమవారం, మరి మంగళవారం వచ్చేసరికి శాశ్వత వలసలో ఉంటున్నారు. అధికార పక్షం వాడే యాప్లోనే ఇవన్నీ నమోదు చేస్తా ఉన్నారు. ఇదిగో ఈ ఆడియోలు ఫలానా వాళ్ళవి. అధికారంలో ఉన్నవాళ్ళు అలా ఓటర్ల జాబితాని తారుమారు చేస్తే ఈసీ గమ్మునుంటుందా? ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు మ్యానిపులేట్ చేయకుండా సత్యసంధతతో ఇలా నిలువుగీతలాగా ఏపీ ఎస్ఐఆర్లో పోయిన 44 లక్షలకు పైగా ఓట్లు ఎవరివి? ఈ క్వశ్చన్కి అసలు సమాధానం ఏంటో తెలిస్తే గనుక రాజకీయాల్లో ఏం జరుగుతోంది, ఎస్ఐఆర్ విషయంలో మీడియా ఎలాంటి ప్రొజెక్షన్స్ ఇస్తా ఉంది అనే క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఎస్ఐఆర్ గడువు ముగిసేసరికి 44 లక్షలకు పైగా ఓట్లు పోయినాయి. మీడియా వరుసగా జస్టిఫికేషన్స్ ఇవ్వడం, పైగా ఫలానా హయాంలో నమోదైన దొంగ ఓట్లు ఎవరిని అని చెప్పడం కనపడతా ఉంది. మరి ఆ చెప్పడంలో లాజిక్ ఎంత ఉంది? ఎస్ఐఆర్ ఏపీకి ఏం చెప్పింది మాట్లాడుకుందాం. దాంతో పాటు ఓట్లు పోయిన వాళ్ళకి ఇప్పుడు దారేది, దిక్కేంటి, ఎలాగా ఓటు మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇది పార్టీలకి రాజకీయాలకి అతీతంగా సామాన్య ఓటర్కి ఇన్ఫర్మేషన్ తెలియాలి అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్న వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ టీడీపీని సమర్థించే వాళ్ళకే అవసరమే, అలాగే వైసీపీని నమ్మే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కావాల్సిందే. ఎస్ఐఆర్లో ఇదిగో ఇలాగా 44 లక్షలకు పైగా ఓట్లు పోయినాయి అని పేపర్లో కథనం వచ్చింది కదా. వచ్చిన తర్వాత జనంలో ఒక గగ్గోలు, ఆందోళన, ఎవరి ఓట్లు ఉన్నాయి, ఎవరి ఓట్లు పోయినాయి అనే ఆలోచన బయలుదేరింది కదా. సరిగ్గా 2 రోజుల గ్యాప్ తర్వాత మీడియా చాలా వ్యూహాత్మకంగా అవన్నీ దొంగ ఓట్లే అని ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకని? బెంగాల్లో 90 లక్షలకు పైగా ఓట్లు పోయినాయి, యూపీలో 2 కోట్లకు పైగా ఓట్లు పోయినాయి అని అక్కడ విపక్షాలు ఆందోళన చేస్తా ఉన్నాయి. మా ఓట్లు తీసేయడం వల్లే ఓడిపోయామని బెంగాల్లో తృణమూల్ లాంటి పార్టీ నెత్తి నోరు మొత్తుకుంటా ఉంది కదా. ఇలాంటివన్నీ చూస్తా ఉన్నారు. అందుకోసమని ఇక్కడ అలా జరగలేదు అని చెప్పడం ఒకటి ఉద్దేశం అయితే, రెండోది అసలు ఇవన్నీ దొంగ ఓట్లే అని చెప్పి వ్యూహాత్మకంగా ఇప్పటి విపక్షం మీద, వైసీపీ మీద ఎలిగేషన్స్ చేయడం అనే కోణం బయటపడతా ఉంది కదా. అయితే ఇక్కడ జియోగ్రాఫికల్ గా ఇస్తున్న ప్రొజెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. చూడండి ఒకసారి కావాలంటే. శనివారం నాడేమో 44 లక్షల ఓట్లు పోయినాయని ఇచ్చారు. సోమవారం నాడు ఏం రాశారు? ఇదిగో చూడండి ఇక్కడ. దొంగ ఓట్ల గుట్టు సర్లో రట్టు అని రాస్తున్నారు చూసారా. అంటే అవన్నీ దొంగ ఓట్లేట. తొలగించిన ఓట్లలో 30% నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోవే అని చెప్తున్నారు కదా. సరే, ఒక అనంతపురాన్ని మినహాయిస్తే ఇక్కడ ఈనాడు మెన్షన్ చేసిన మిగతా జిల్లాలన్నీ చూస్తే అక్కడే మెజారిటీ ఓట్లు పోయినాయంటే అవి ఎవరివై ఉంటాయి? రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకైనా పోయిన ఓట్లు ఎవరు అనిపిస్తుంది? అలా అనిపిస్తుందనే అవన్నీ దొంగ ఓట్లే అన్నారు. ఇక్కడితో అయిపోలా, దానికి సీక్వెల్ కూడా ఉంది చూడండి. మంగళవారం నాడు ఏం రాశారు? ఒక్క తిరుపతిలోనే 90,000 దొంగ ఓట్లు అని రాశారు చూసారా. పైగా 57,000 మందికి పైగా శాశ్వత వలసలు, 20,000 మందికి పైగా చిరునామాల్లో లేరు అని చెప్తున్నారు. అవేమో దొంగ ఓట్లు అన్ని రాశారు సోమవారం. మంగళవారం వచ్చేసరికేమో శాశ్వత వలసలట, చిరునామాల్లో లేరుట, అంటే డిస్ప్లేస్మెంట్ జరిగింది అని చెప్తున్నట్టు కదా. ఈ రెండిట్లో ఏది నిజం? ఇంత కాంట్రాస్ట్ ఎందుకుంది? అవన్నీ దొంగ ఓట్లు అంటే సోమవారం, మరి మంగళవారం వచ్చేసరికి శాశ్వత వలసలు అంటున్నారు. శాశ్వత వలసలే ఉంటే గనుక ఏపీ మొత్తంలో వలసలు ఎక్కువగా ఉండి పలసబడిపోతున్న ప్రాంతాల్లో ముందు వరుసలో ఉండేవి కోస్తా జిల్లాలు కదా. అవునా కదా? కోస్తా జిల్లాల్లో మరీ ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉండే ఊళ్ళలో ఒకసారి వెళ్ళి చూడండి, తిరిగి చూడండి. వయసు మీద పడిన వాళ్ళు, పెద్దలు మాత్రమే ఉంటారు చాలా ఊళ్ళలో. ఎందుకు అంటే యువత పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో, విదేశాలకో పోతున్న వాళ్ళు ఎక్కువ. మరి ఈ లెక్కన ఓట్లు చిరునామాల్లో లేని కారణంగా పోయే జిల్లాల్లో కోస్తా కదా ఉండాలి. పోనీ తిరుపతిలోనే ఉన్నారు అనుకుందాం. మరి ఇలా చిరునామాల్లో లేని ఓట్లని మరి దొంగ ఓట్లే మెజారిటీ అని ఎందుకు చెప్పేశారు? ఇక్కడేమో 90,000 ఓట్లు అంటే అందులో 70,000 ఏమో శాశ్వత వలసలో అంటున్నారు. ఇంకో 20,000 మందికి పైగానేమో ఇలా చిరునామాల్లో లేరు అంటున్నారు. ఇంత వ్యత్యాసం ఎందుకుంది ఆర్గ్యుమెంట్ లో? దొంగ ఓట్ల, చిరునామాల్లో లేరా? చిరునామాల్లో లేకపోవడం అంటే ఏపీ ఇప్పటికీ పొట్ట చేత పట్టుకుని పక్క చూపులు చూస్తా ఉంది, పక్క రాష్ట్రాల వైపు చూస్తా ఉంది అని ఈ నెంబర్లు చెప్తున్నట్టు కదా. మరి అవన్నీ దొంగ ఓట్లే అని ప్రచారం ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? ఎందుకంటే వ్యతిరేకత వస్తుందేమో, ఓట్లు తీసేస్తున్నారని జనంలో గగ్గోలు పుడుతుందేమో అని వ్యూహాత్మకంగా అన్నిటికీ పాపాల భైరవులు వైసీపీ వారే కాబట్టి వారిని ఇంకొకసారి వాడేశారు. అంతేనా? పైగా ఇప్పటి వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ మీద విపక్షం వైపు నుంచి వస్తున్న ఆరోపణల్ని, ఆందోళనల్ని అడ్రస్ చేసినట్టుగా కనపడదు కదా. ఈ మధ్యన జగన్ పెట్టిన ప్రెస్ మీట్ లో కొన్ని వీడియోలు ప్లే చేసి మరి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఈఆర్ఓ హోదా మనం ఏదైతే మైటీడీపీ యాప్ ఇచ్చారో సార్, ఆ యాప్ లో మీరు లాస్ట్ టైం బూత్ వైజ్ ఓటర్స్ అంతా ఒక చోట ఉన్నట్టున్నారు సార్. ఇలాగా చూసారు
చూశారు కదా, మొత్తం అధికార పక్షం వాడే యాప్ లోనే ఇవన్నీ నమోదు చేస్తా ఉన్నారు, ఇదిగో ఈ ఆడియోలు ఫలానా వాళ్ళవి అని జగన్ ఆధారాలు చూపించి మరి ఆరోపించడం చూశాం కదా. మరి ఆ ఆరోపణలకి సమాధానం చెప్పడం కానీ, రియాక్ట్ అవ్వడం కానీ, ఆ ఆరోపణలు వాస్తవమా కాదా అని యథార్థాన్ని జనం ముందుకు తీసుకురావడం కానీ ఉందా? కనపడలేదు కదా. ఇదంతా ఒక ఎత్తు అంటే ఎస్ఐఆర్ లో ఓట్లు పోతున్న మాట వాస్తవం, విపక్షమేమో ఆరోపణలు చేస్తా ఉంటే అదే విపక్షం మీద అవన్నీ వాళ్ళ హయాంలో నమోదైన దొంగ ఓట్లు అందుకే పోయినాయి అని చెప్తూ ఉన్నారు కదా. అలా చెప్పడం చూస్తే ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది కదా, అంటే అప్పుడు అంటే వైసీపీ హయాంలో ఈసీ పనితీరు బాలేదా? అధికారంలో ఉన్న వాళ్ళు దొంగ ఓట్లు జత చేస్తే యాడ్ చేసేస్తే ఓటర్ లిస్ట్ కి ఈసీ ఊరుకుందా, గమ్మునుందా? అంటే అధికారంలో ఉన్న వాళ్ళు అలా ఓటర్ల జాబితాని తారుమారు చేస్తే ఈసీ గమ్మునుంటుందా? అలా ఉండేటట్టయితే మరి ఇప్పటిది మాత్రం వాస్తవం అని ఎలా నమ్ముతారు? ఆ రాతలోనే ఉంది కదా, అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ తారుమారు చేసింది అంటున్నారు. అంటే ఈసీ అలాంటి వాటిని కొనసాగనిచ్చింది అని కదా అర్థం. మరి ఈసీ అలా కొనసాగనిచ్చేటైతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి మద్దతుగా మీడియా ఇలా రాస్తే ఇది మాత్రం వాస్తవం అని ఎలా అనుకోగలరు? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మ్యానిపులేట్ చేయకుండా సత్యసంధతతో ఇలా నిలువుగీతలాగా ముక్కుసూటిగా పోతున్నారు అని ఆ పత్రిక నమ్మినట్టుగా జనం కూడా నమ్మాల్సిందేనా? మరో గత్యంతరం లేదా? ఇది కదా లాజిక్ క్వశ్చన్. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పగలుగుతారు? ఏపీ రాజకీయాల్లో ఎంత కాంప్లెక్సిటీ ఉంది, అసలు ఏదైనా పరిణామం జరిగితే మీడియా ఎలా కన్ఫ్యూజ్ చేసేస్తా ఉంటుంది అని చెప్పడానికి తిరిగిలేని రుజువు ఈ కథనాలే కదా. ఒక రోజేమో దొంగ ఓట్లు అన్నారు, ఇంకో రోజేమో అడ్రస్ల్లో లేరు మెజారిటీ అని చెప్తూ ఉన్నారు. ఇదంతా రాజకీయ పెనుగులాట. మరి పోయిన ఓటుని ఎలా తెచ్చుకోవాలి మాట్లాడుకుందాం అన్నా కదా. ఇదిగో ఇలాగా ఒక 3 స్టెప్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, ఎప్పుడైతే అన్కలెక్టబుల్ ఓట్స్ అని చెప్పారో ఫామ్ 6 ని సబ్మిట్ చేసి రీఇన్క్లూజన్ కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు. అదే ఆన్లైన్ లో అప్లై చేయాలనుకుంటే ఇదిగో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా చూడండి. అఫీషియల్ వెబ్సైట్ లో కానీ లేదంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో కానీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి ఫామ్ 6 మీద క్లిక్ చేస్తే అందులో వివరాలు ఫిల్ చేసి ప్రూఫ్స్ ఆధారాలు అంటే ఆధార్ కార్డు కానీ మిగతా డీటెయిల్స్ కానీ ఏ పర్టికులర్స్ కావాలో అవి అప్లోడ్ చేస్తే అప్పీల్ చేసినట్టే. మా ఓటుని మళ్ళీ పరిశీలించండి, మా ఓటు మాకు ఇవ్వండి అని అడిగినట్టే. అదే ఆన్లైన్ లో కాకుండా ఫిజికల్ గా అప్పీల్ చేయాలి అంటే దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి ప్రూఫ్స్ తో పాటు ఆ ఫామ్ 6 ని ఫిల్ చేసి వాళ్ళకి అందించాల్సి ఉంటుంది. ఇది స్టెప్ నెంబర్ 1. రెండో స్టెప్, మీ ఓటుకి మీ అడ్రస్ ప్రూఫ్ కి మీరు అక్కడే ఉన్నారు అని చూపించే ఆధారాలని జతపరుచుంటారు కదా, వాటి వెరిఫికేషన్ జరుగుతుంది. మూడో స్టెప్ లో అవసరమైతే కనుక ఫిజికల్ హియరింగ్ కి అంటే నేనే అప్లికేషన్ పెట్టింది అని చెప్పి ఆ ఓటర్ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో వాళ్లే వచ్చి వెరిఫై చేసే పరిస్థితి ఉంటుంది. ఫిజికల్ ఆడిట్ అంటున్నారు. ఈ 3 దశల్లో మళ్ళీ ఓటుని తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారే అలాగా. అంటే ఇంత కష్టమైన పరిస్థితుల్లోనూ ఊరట ఏంటో తెలుసా? ఏపీలో ఎన్నికలకి ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. అంటే ఆరాంసే ఓట్లు పోయినోళ్ళు నిజంగా ఫిజికల్ గా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాము, ఫలానా పత్రిక రాసినట్టు ఇవేం దొంగ ఓట్లు కాదు అని నమ్మి బిలీవ్ చేసేవాళ్ళు, ఓటు హక్కు కావాల్సిన వాళ్ళు, ఓటు వేయాలనుకునేవాళ్ళు, ఓటు హక్కు తెచ్చుకోవడానికి కావాల్సినంత టైం ఏపీలో ఖచ్చితంగా ఉంది. ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఆ తర్వాత పార్టీల వైపు నుంచి కూడా ఎస్పెషల్లీ విపక్షంగా ఉన్నవాళ్ళు తమని సమర్థించే వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేదా, కామన్ మ్యాన్కి కూడా సాయపడేందుకు ప్రత్యేకమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేయడము, మళ్ళీ నమోదయ్యేలాగా చూడడం అనే ప్రాసెస్ని ఎప్పుడో 6 నెలల ముందో లేదంటే కాస్త అటు ఇటుగా ఆ పీరియడ్లో మొదలు పెడతాయి. కాబట్టి మళ్ళీ తెచ్చుకునే అవకాశం అయితే వెసులుబాటు అయితే ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఇంతలా మాట్లాడిందంతా అసలు అన్ని ఓట్లు పోవడం ఒక ఎత్తు అయితే అవన్నీ దొంగ ఓట్లే అని ముద్ర వేయాలని ట్రై చేయడం, మళ్ళీ మర్నాడే అసలు డిస్ప్లేస్మెంట్ ఉంది, అడ్రస్లో లేరు, శాశ్వత వలసలు లాంటి సాకులు చెప్పడం. ఇంత గందరగోళం ఉందంటేనే ఎస్ఐఆర్లో రాజకీయం ఉందా లేదా అనే విషయం క్లారిటీ వచ్చేస్తా ఉంది కదా. మీరైతే ఏమంటారు? ఎస్ఐఆర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉంటే ఏపీలో ఈ తీరుగా ఉంది. ఇది చూసిన తర్వాత ఓటు హక్కును కాపాడుకోవడానికి నిరంతరం కట్టుకోయి కట్టేసిన బర్రెగొడ్డు ఉందా లేదా అని చూసినట్టుగా అంత జాగ్రత్తగా అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఏమంటారు మీరైతే? ఎస్ఐఆర్లో ఓట్లు 44 లక్షలు పోవటం ఒక ఎత్తు, అవన్నీ దొంగ ఓట్లని ఒకసారి, అసలు అడ్రస్లో లేరు అని మరోసారి చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.